హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసా నిన్నే ఎపిసోడ్ నెంబర్ 4. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. హారిక డెస్క్ దగ్గర నుండి నేరుగా చైతు దగ్గరికి వెళ్ళాడు ఉదయ్. డోర్ తెరవగానే అప్పటికే ఫోన్లో ఉన్న సాత్వి, అభిల ఫోటో చూస్తున్న చైతు ఉదయ్ని చూసి మొబైల్ ఆఫ్ చేసి ఏంట్రా ఇలా వచ్చావు అని అడుగుతాడు. ముఖంలో నవ్వులేని ఉదయ్ని చూసి ఏమైనా ప్రాబ్లమా అని ఉదయ్ చేయి పట్టుకుని అడుగుతాడు చైతు. ఏం లేదు బావా అంటూ కోపాన్ని అణిచివేసుకొని కొంచెం తలనొప్పిగా ఉందిరా, నేను రూమ్కి వెళ్తాను, అది అడుగుదామని వచ్చాను అంటాడు ఉదయ్. ఉదయ్ ఏదో విషయంలో బాధపడుతున్నాడు అని అర్థమయ్యి కాస్త కుదురుకున్నాక తనే చెప్తాడు అని, సరే పద, నేను నిన్ను డ్రాప్ చేసి సైట్కి వెళ్తా అని చైతు చెప్పటంతో సరే అని అలాగే కానిచ్చారు. ఉదయ్ సైలెంట్గా కారులో వెనక్కి వాలి వస్తున్న కోపాన్ని కష్టం మీద ఆపుకుంటున్నాడు. ముఖంలోని కండరాలు బిగుసుకుపోతున్నాయి. అది గమనించిన చైతు, రేయ్ హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు. వద్దురా, కాసేపు పడుకుంటే పోతుంది అని అలాగే కళ్ళు మూసుకొని సమాధానం చెప్పాడు. ఉదయ్ని చూస్తుంటే ఏదో జరిగిందని అనుమానం మాత్రం బలపడింది చైతులో. వాళ్ళ ఫ్లాట్ దగ్గర కారు ఆపగానే వెంటనే దిగి మాట్లాడలేక లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళిపోయాడు ఉదయ్. చైతు బయటికి వెళ్తూ ఉండగా అప్పుడే అటుగా వస్తున్న అభి కారు చూసి కారు పక్క కాపి తాను కనిపించకుండా కిందికి వంగాడు. అభి కారు ముందుకు వెళ్ళగానే కొంచెం దూరంలో అభి వెనక్కి వెళ్ళాడు చైతు. అభి ఎప్పటిలాగే స్టేషన్ వైపు వెళ్ళటంతో చైతు తన పని మీద వెళ్ళిపోయాడు. లిఫ్ట్ దిగి ఇంట్లోకి ఎలా వెళ్ళాలో కూడా తెలియటం లేదు ఉదయ్కి. కానీ అతని మనసుని తొలిచివేస్తున్న విషయం ఏంటంటే, ఈ విషయం తెలిస్తే చైతు ఎలా రియాక్ట్ అవుతాడని. ఎవరో చెప్పిన మాటలు నమ్మి తనని, తన ప్రేమని అపార్థం చేసుకుని వెళ్ళిపోయింది సాధ్వి అని తెలిస్తే చైతు కోపాన్ని, బాధని ఎవరైనా ఆపగలరా? అది తర్వాత. ముందు అతని మనసు తట్టుకుంటుందా అనే ఆలోచనల సుడులు గుండెల్లో, కన్నీళ్ళు కళ్ళల్లో ఒకేసారి తిరుగుతుండగా వాళ్ళ ఫ్లాట్ దగ్గరకు వచ్చి కాలింగ్ బెల్ మోగించాడు. ఈ టైంలో ఎవరు అనుకుంటూ డోర్ తీసింది శశి. ఉదయ్ ముఖంలో హుషారు లేదు. ఏదో దీర్ఘమైన ఆలోచన, కోపం కనిపిస్తుంది శశికి. అన్నయ్య, నువ్వేంట్రా ఈ టైంలో, ఆరోగ్యం బాలేదా అని నుదురు తన చేత్తో తాకి చూసి, జ్వరం లేదు, తలనొప్పిగా ఉందా అని అడిగింది శశి. అవును అంటూ లోపలికి వెళ్ళి తలుపు దగ్గరికి వేసి దిండిలో ముఖం దాచేసి పడుకున్నాడు ఉదయ్. శశి కంగారుగా ఉదయ్ గది బయట తిరుగుతుంది. ఏమై ఉంటుంది? ఆఫీస్లో ఏమైనా గొడవ? ఎవరైనా ఏమైనా అన్నారా? అన్నయ్య ఒక్కడే వచ్చాడేంటి? చేతన్ గారు రాలేదనుకుంటూ అటు ఇటు తిరుగుతుంది. ఉదయ్ కదలటం చూసి ఇంకా నిద్రపోలేదని నిర్ధారించుకొని వెళ్ళి ఉదయ్ పక్కన కూర్చొని ఉదయ్ తలని తన ఒడిలో పెట్టుకొని వెంట్రుకలు సవరిస్తూ, అన్నయ్య ఏమైంది, ఎందుకు అదోలా ఉన్నావు అంటుంది శశి. శశి ఒడిలో పడుకున్న ఉదయ్ కంటనీళ్లు జారుతుంటే అవి చేతి వేళ్లతో తుడుచుకొని, ఏం లేదురా, మనుషులు ఎంత దిగజారిపోగలరో తెలిసి తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళు చెప్పే ఒక మాట వల్ల అవతలి వాళ్ళ జీవితం కోల్పోతారు, నమ్మకం పోగొట్టుకుంటారు, ప్రేమని దూరం చేసుకుంటారు అని ఒక ట్రాన్స్లో మాట్లాడుతూ పోతున్నాడు ఉదయ్. అతని మనసులో ఉన్న బాధ మాటల్లో బయటకు వస్తేనే కాస్త భారం తగ్గుతుంది అనుకుని, అసలేమైందన్నయ్య, ఎవరు ప్రేమించారు, ఎవరు దూరం అయ్యారు, ఎవరు మాటలు చెప్పారు అని అడుగుతుంది. ఉదయ్ లేచి కూర్చుని తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి, హోలీ రోజు ఒక అమ్మాయి అబద్ధం వల్ల చెదిరిపోయింది. ఎలా ఉండేవాడు, ఎలా అయ్యాడో తెలుసా శశి? కాలేజ్ రోజుల్లో అమ్మాయిలందరూ వాడి చుట్టూనే ఉండేవారు. కానీ ఏ రోజు ఏ అమ్మాయిని తప్పుగా చూడలేదు వాడు. అందరినీ ఫ్రెండ్స్ అని అనుకునేవాడు. కానీ అప్పుడు వాడికి తెలీదు శశి, వాడు ఫ్రెండ్ అనుకునే అమ్మాయి వాడిని రోజు ఇలా చేస్తుందని. అసలు అందంలో, చదువులో, ఆటల్లో, తెలివితేటల్లో, తెగింపులోనే కాదు, ప్రేమలో కూడా వాడికి ఎవ్వరూ పోటీ కాదు. ఏ అమ్మాయి ప్రేమించానని చెప్పినా సున్నితంగా తిరస్కరించి ఫ్రెండ్ని చేసుకోవటం తెలుసు వాడికి. అందుకేనేమో అందరూ వాడిలాంటి వాడే కావాలి అని వెంటపడేవారు. అలాంటివాడు ఒక అమ్మాయి కోసం ఎంత తప్పించాడో తెలుసా? ప్రేమించటం పక్కన పెడితే కనీసం
ఆ అమ్మాయితో మాట్లాడటానికే వాడికి చాలా టైం పట్టింది. వాడి ప్రాణం వాడిలో నుండి బయటికొచ్చి జీవం పోసుకొని ఆ అమ్మాయి రూపంలో తిరుగుతుంది అనే అంతగా ప్రేమించాడు తనని. తను వీడిని అసహ్యించుకొని దూరంగా వెళ్ళినా తర్వాత చైతు ఎంత పిచ్చివాడయ్యాడో తెలుసా? ప్రేమ కూడా మనిషిని రాక్షసుని చేస్తుంది అనేది నాకు అప్పుడే అర్థమైంది. తను వేరే వాడి చేయి అందుకోవటానికి వాడిలో మేల్కొన్న రాక్షసుడు ఎక్కడ అడ్డుపడతాడో అనే భయంతో వాడు పడిన వేదనకి, తను వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంటే కార్చిన కన్నీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అమ్మాయి ఎవరో నాకు ఈరోజు తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాను నేను అంటూ పిడికిళ్ళు బిగించి పళ్ళు నూరాడు ఉదయ్. మళ్ళీ మాట్లాడుతూ, ఇంత జరిగినా తనని చూడకుండా నేను బ్రతకలేను అనుకొని తనకి మొహం చాటేస్తూ ఆమెని చూస్తూ బ్రతికే అంత దూరంలోనే ఉంటున్నాడు అన్నాడు ఉదయ్. ఆ మాటకి శశి చాలా ఆశ్చర్యపోయింది. చైతు ప్రేమించే అమ్మాయి తనకి కనిపించేంత దూరంలో ఉందా? ఎవరు? అని అడిగింది శశి. ఉదయ్ లేచి బాల్కనీలోకి వెళ్ళాడు. వెనకే శశి కూడా వెళ్ళింది. పాపకి కబుర్లు చెప్తూ బొమ్మలతో ఆడిస్తున్న సాధ్విని చూపించి, తనే సాధ్వి అంటూ చెయ్యి అటువైపు చూపించి, హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ అభిమన్యు గారి వైఫ్ అన్నాడు ఉదయ్. శశి ఎందుకు చూశాడో అర్థం చేసుకుంది. వాడి బాధ మర్చిపోవటానికి డ్రగ్స్ దాకా వెళ్ళాడు. కానీ కొద్ది రోజులకే వాడిని వాడు కంట్రోల్ చేసుకుని ఇక్కడికొచ్చాడు. అప్పటి నుండి వీళ్ళని చూడటం, బాధపడటం. ఇన్ని రోజుల్లో వాడు మనసారా నవ్విన రోజు నేను చూడలేదు శశి అని బాధపడుతున్నాడు ఉదయ్. ఆ అమ్మాయి ఎందుకు చేతన్ గారిని అసహ్యించుకుంది అని అడిగింది శశి. దానికి బదులుగా చేతన్ సాధ్విని ఎలా ప్రేమించాడో చెప్పి హారిక చేసిన పని, సాధ్వి చేతన్ని అసహ్యించుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో, అతనికి దూరంగా వెళ్ళి అభిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. అదంతా విన్న శశికి తను చేతన్ని మొదటిసారి కలిసినప్పుడు తను ఏమనిందో గుర్తు చేసుకుంటే చాలా బాధనిపించింది. ఎందుకో చేతన్ అంటే ఒక రకమైన గౌరవం ఏర్పడింది. ఎప్పుడూ సీరియస్గా పొడి పొడిగా మాట్లాడే చేతన్లో ఇంత లోతు బాధ దాగి ఉందా అని తనకి కూడా హారిక మీద పట్టరాని కోపం వచ్చేసింది. ఏది ఏమైనా ఒకరి ప్రేమ దూరం అవ్వాలని తను మాట్లాడటం తప్పనిపించింది. చేతనికి ఇలా జరిగి ఉండకూడదు అనుకుంటూ ల్యాప్టాప్లో ముఖం నిండా రంగులు పోసుకొని అందంగా నవ్వుతున్న చేతన్ ఫోటో చూస్తూ ఆలోచన ప్రవాహంలో మునిగిపోయింది. అటు ఇంట్లో తిరుగుతున్న సాధ్విని చూస్తే ఇందులో తన తప్పు లేనప్పటికీ ఒక అమ్మాయి చెప్పిన మాటలు నమ్మి మనిషిని అంచనా వేయటం కరెక్ట్ కాదు. చేతన్ గురించి తన మనసులో ఉన్న అసహ్యాన్ని తొలగించి ఎక్కడ ఎదురుపడినా నవ్వుతూ పలకరించేలా చేస్తే బాగుంటుంది అనుకుంది శశి. అన్నయ్య బాధపడకు, చేతన్ గారు కూడా హ్యాపీగా ఉండటానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి. అంతేకాని జరిగింది తలుచుకుని కోపం పెంచుకుంటే ఏంటి ఉపయోగం అంటుంది శశి. లేచి లోపలికి వెళ్ళారు. శశి మాత్రం ఆలోచిస్తూ అక్కడే సాధ్విని చూస్తూ కూర్చుంది. అప్పటి వరకు మాధవ్ గారితో ఫోన్ మాట్లాడిన సాధ్వి కరణ్ అక్కడే ఉండటం చూసి, మావయ్య నేను రేపు రంగయ్య బాబాయ్ ఇంటికి వెళ్ళొస్తాను, కీర్తిని చూసుకోవటానికి ఎవరో వస్తున్నారంట అని చెప్తుంది. పాపని ఎత్తుకున్న కరణ్ ఒక్కసారిగా సాధ్వి వైపు చూసి, సాధ్వి తనని చూస్తుండటంతో వదినా పాపని పైన పడుకోబెట్టొస్తాను అంటూ వెళ్ళిపోయాడు. విషయం అర్థమైన నారాయణ గారు చిన్నగా నవ్వి ఊరుకున్నారు. ఆ రోజు సాయంత్రం కీర్తి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు కరణ్. చెట్టు చెట్టును నిల్చొని ఇంట్లోకి కీర్తి కోసం చూస్తున్నాడు. నా కోసమేనా అనే గొంతు వినిపించి హెల్మెట్ సరిచేసుకుని వెళ్ళిపోబోతున్న కరణ్ చేయి పట్టుకుని ఆపింది కీర్తి. నన్ను ప్రేమించటం లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు అని ఒక మాట చెప్పు కరణ్. ఇక నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు, నీకు దూరంగా నేనే వెళ్తాను అంటుంది కీర్తి. ఊరికే ఇటుగా వచ్చి చూడాలనిపించి చూశాను, దానికే ప్రేమ ఇష్టం అంటావేంటి కీర్తి? నేను పారిపోవటం ఏంటి అంటాడు కరణ్ తడబడుతూ. ఆ మాట నా కళ్ళలోకి చూస్తూ చెప్పు, రేపు నన్ను చూడటానికి వచ్చే వాటిని పెళ్లి చేసుకోనా అంటుంది కీర్తి. కరణ్ నవ్వుతూ, అది చెప్పడానికే వచ్చాను కీర్తి. ఎన్ని రోజులు మీ వాళ్ళని ఇబ్బంది పెడతావు? నిన్నెవ్వరు చేసుకున్నా హ్యాపీగా ఉంటారు, నిన్ను కూడా చాలా బాగా చూసుకుంటారు. కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా త్వరగా ఒక నిర్ణయం తీసుకో అంటాడు కరణ్. అప్పటికే కళ్ళల్లో నుండి నీరు ధారగా వస్తున్న కీర్తి కళ్ళు తుడుచుకొని, ఇక నా వల్ల ఇబ్బంది ఉండదు కరణ్,
రేపు నన్ను చూసుకోవటానికి వచ్చేవాడు ఎవరైనా, ఎలా ఉన్నా, ఎలాంటి వాడైనా నేను చేసుకుంటాను అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. బాధగా తన వైపు చూసి వెళ్ళిపోతాడు కరణ్. సాధన్, ఆగు నాన్న, ఈ ఒక్క ముద్ద తినరా అంటూ సాధన్ వెనుక పరిగెడుతుంది అక్షర. నవ్వుతూ నన్ను పట్టుకో మమ్మీ అని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అక్షరకి అందకుండా పరిగెడుతున్నాడు వాడు. నవ్వుతూ వచ్చిన ఆదిత్య సాధన్ని చూస్తుంటే ఆదిత్య నవ్వుతూ, సాధన్ గుడ్ బాయ్ కదా, నీకు తెలుసా సాధ్వి అత్త వచ్చేస్తుందంట, దక్ష కూడా వస్తుంది, మరి నువ్వు త్వరగా తిని రెడీ అయితే దక్షతో ఆడుకోవచ్చు అంటాడు ఆదిత్య. అమ్మా త్వరగా పెట్టు, నేను దచ్చ ఆలుకుంటాం అంటూ ఆ అని నోరు తెరిచాడు సాధన్. గంట నుండి వాడి వెనక తిరుగుతున్నాను, ఆయన ఒక్క ముద్ద తినలేదు, సాధ్వి పేరు చెప్పగానే తినేశాడు అంటుంది అక్షర. మరి వాడు నా అల్లుడు కదా అంటుంది అప్పుడే లోపలికి వస్తున్న సాత్వి. అందరూ సాత్వి చుట్టూ చేరిపోతారు. ఆదిత్య పాపనెత్తుకొని ముద్దు చేస్తాడు. వెనకే వచ్చిన అభి, ఇక్కడే ఉండి ఆడుకోరా, స్టేషన్కి రాకు అంటాడు. ఆదిత్య అభిని హక్ చేసుకుని, ఇంట్లో నా చెల్లికి మొగుడివి, స్టేషన్లో నాకు అంటూ నవ్వుతాడు. ఆ మాటకి అందరూ నవ్వగానే అప్పుడే సాధన్కి తినిపించి చేతులు కడుక్కొని వచ్చిన అక్షర అన్నయ్య అనుకుంటూ అభిని హత్తుకుంటుంది. అభి అక్షర తల నిమురుతూ, నాన్న వచ్చారు కదరా, ఇంటికి రా అని చెప్పాడు. అలాగే అన్నయ్య అంటుంది అక్షర. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే మాధవ్ గారి చేతుల్లో ఉన్న దక్షని ఆడిస్తున్నాడు సాధన్. సాధన్ మాటలకి నవ్వుతుంది దక్ష. ఇంతలో ఫ్రెష్ అయ్యి వచ్చింది అను. అనుని హక్ చేసుకుని హెల్త్ ఎలా ఉంది అని అడిగి కాసేపు మాట్లాడి అందరూ రెడీ అయ్యాక అందరూ కలిసి రంగయ్య ఇంటికి వెళ్లారు. వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న రంగయ్య అందరిని ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోపెట్టాడు. ఇంట్లోకి వెళ్ళిన పెళ్లి వాళ్ళ కార్లు చూస్తూ మనసు మొరాయిస్తున్నా నీళ్లు కళ్ళల్లోనే దాచేసి చూస్తూ నించున్నాడు కరణ్ కొంచెం దూరంలో. ఎంతసేపటికి ఎవరూ బయటికి రాకపోవటంతో ఎవరైనా చూస్తే కీర్తికి ఇబ్బంది అని ఆలోచించి భారంగా ఇంటి దారి పట్టాడు కరణ్. ఆ తర్వాత కట్ చేస్తే ఆఫీస్కి వెళ్తున్న ఉదయ్ని పిలిచి, అన్నయ్య నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలి, ఏ బస్ ఎక్కాలి అని అడిగింది శశి. ఉదయ్ బస్ నెంబర్ చెప్పగానే ఇక్కడ బస్ స్టాప్ ఎక్కడా అని అడిగింది. తనకి బస్ స్టాప్ ఎక్కడో కూడా తెలీదా, పాపం ఇబ్బంది పడుతుందేమో అనుకుని, రే ఉదయ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను క్లయింట్ని కలిసి వస్తాను అని చెప్పాడు చేతన్. నేను క్లయింట్ని కలిసి అలాగే శశిని డ్రాప్ చేస్తాను అని చెప్పాడు చేతన్. తన ఇబ్బంది అర్థం చేసుకున్నాడు అని అర్థమైంది శశికి. చిన్నగా నవ్వి చేతన్ వెంట వెళ్ళింది. ఉదయ్ ముందుగానే వెళ్ళాడు బైక్ మీద. చేతన్ కారు తీసి శశి వచ్చి కూర్చోగానే బయటకు వస్తూ బైక్కి తగలబోయి సడన్ బ్రేక్ వేశాడు. ముందుకు వంగి వెనక్కి అతుక్కుంది శశి. ఆ బైక్ మీద వాడు కోపంగా వచ్చి గ్లాస్ మీద కొట్టగానే కారు దిగాడు చైతు. చైతుని చూసి అవతల్లో ఉన్న కరణ్ ఏమీ మాట్లాడలేక నించున్నాడు. కరణ్ని చూసి షాక్ అయ్యాడు చేతన్. చేతన్ కార్, కరణ్ బైక్ చాలా దగ్గరలో ఒకదానికొకటి తగలకుండా ఆగాయి. అప్పటికి కోపంగా ఉన్న కరణ్ ఆ కోపం ఎవరిపైన చూపించాలో అర్థం కాక బైక్ దిగి కార్ విండో తట్టాడు. శశికి ఏమైనా దెబ్బలు తగిలాయా అని చూస్తూ హార్న్ కొట్టకుండా వచ్చిన బైక్ వాడిని తిడుతూ డోర్ ఓపెన్ చేసుకొని అక్కడ ఉన్న కరణ్ని చూసి ఆగిపోయాడు చేతన్. అప్పటి వరకు కరణ్కి కీర్తి విషయంలో అసహనం, కోపం. ఇప్పుడు చేతన్ ఎదురు పడగానే కట్టెలు తెంచుకుని చేతన్ కాలర్ పట్టుకుని, మళ్ళీ ఎందుకు వచ్చావు, ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళటానికి ఇక్కడుంది సాధ్వి కాదు, సాధ్వి అభిమన్యు, నా వదిన అన్నాడు కరణ్. డోర్ ఓపెన్ ఉండటం వల్ల వాళ్ళ మాటలు విని వీళ్ళేంటి యాక్సిడెంట్ గురించి కాకుండా సాధ్వి గురించి మాట్లాడుతున్నారు అనుకుని కార్ దిగి ఇటువైపు వచ్చింది శశి. తెలియకుండా మాట్లాడుకో కరణ్, నేను సాధ్వి గురించి రావటం ఏంటి అంటూ చేతన్ ఏదో చెప్పబోయే లోపే, హేయ్ నీకు ఆ పేరు పిలిచే అర్హత కూడా లేదు అన్నాడు కరణ్ చేతన్ ముఖం మీద వేలు చూపిస్తూ కోపంగా ఊరిమి చూస్తూ. గతంలో తాను చేసిన దానికి చేతన్ మాటలు న్యాయంగానే తోచాయి చేతన్కి. కరణ్ ఒక చేతిలో నలిగిపోతున్న చేతన్ కాలర్, చేతన్ ముఖం మీద బెదిరిస్తున్నట్టుగా ఉన్న కరణ్ మరో చేయి చూడగానే శశి మనసులో కోపం, బాధ కలిగి విసురుగా కరణ్ ముందుకొచ్చి చేతన్కి అడ్డుగా నించొని గొడవ పెద్దది చేయటం ఇష్టం లేక, ఆయన చూసుకోకుండా ముందుకొచ్చేసినట్టున్నారు, ప్లీజ్ వదిలేయండి, ఆయన తరపున నేను సారీ చెప్తున్నా అనింది. ఒకసారి మాటల్లో ఉదయ్ చెప్పాడు చేతన్కి,
తన తప్పు లేకుండా ఎవరికి సారీ చెప్పదు. అలాంటిది కళ్ళు ముయ్యటం, పిడికిలి పట్టు బిగించటం కూడా గమనించాడు చేతన్. శశి మాటకి చేతన్ కాలర్ వదిలేసి దూరం జరిగాడు కరణ్. కరణ్ వెనక్కి వెళ్ళగానే పదండి వెళ్దాం అని చేతన్కి చెప్పి వెళ్ళి కారులో కూర్చుంది. తన కంట్లో నీళ్లు తనకి తెలియకుండానే వచ్చేశాయి. ఆ నిమిషం అవి పట్టించుకోలేదు శశి. సాధ్వి గురించి మాట్లాడారు అంటే అతనెవరో సాధ్వికి కావాల్సిన వ్యక్తి అని అర్థమయ్యి అసలు చేతన్ గురించి తెలియకుండా ఎందుకు మాట్లాడటం అని మౌనంగా ఆలోచిస్తూ కూర్చుంది శశి. చేతన్ కూడా సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఉండిపోయాడు. కాసేపటికి కార్ ఆపిన శశి అవేమీ పట్టించుకోకుండా ఏదో ఆలోచనలోనే ఉంది. ఇంకా శశి అని పిలిచాడు చేతన్. తనకి వినపడినట్టు లేదు అని ఈసారి శశిరేఖ అన్నాడు కాస్త గట్టిగా. అంతే. హా చేతన్ గారు అని చేతన్ వైపు తిరిగి అటు పక్కనున్న కాలేజ్ గేట్ చూసి వచ్చేసామా అని అడిగింది. హా అని చేతన్ అనగానే కార్ దిగింది శశి. కార్ ముందుగా నడుస్తూ కాలేజ్ వైపు అడుగులు వేస్తున్న శశిని శశిరేఖ అన్నాడు మళ్ళీ. ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగింది శశి. సారీ శశిరేఖ, ఇందాక జరిగిన గొడవ వల్ల మొదటి రోజే డిస్టర్బ్గా వెళ్తున్నావు. నా కోసం నీకు తెలియని ఎవరో వ్యక్తికి సారీ చెప్పావు అన్నాడు చేతన్. అయ్యో పర్లేదు చేతన్ గారు, ఇప్పుడు బాగానే ఉన్నాను అనింది శశి. థ్యాంక్స్ శశిరేఖ అన్నాడు చేతన్. ఎందుకు అన్నట్టు కనుబొమ్మల దగ్గరికి చేసి చూసింది శశి. నువ్వు మధ్యలో రాకపోయి ఉంటే గొడవ పెద్దదయ్యేది, అందుకే థ్యాంక్స్ అన్నాడు చేతన్. శశి చిన్నగా నవ్వి వెళ్తాను అంటూ వెనక్కి తిరిగి మళ్ళీ చేతన్ వైపు తిరిగి సారీ చేతన్ గారు, ఆ రోజు కుక్క పిల్లకి దెబ్బ తగిలింది అనే బాధలో ఏదో మాట్లాడేశాను తప్ప కావాలని మాత్రం కాదు అని చెప్పింది. చేతన్ మళ్ళీ అది గుర్తు చేసుకొని ఇక అది జరిగిపోయింది శశిరేఖ, వదిలే అన్నాడు. చేతన్ మాటల్లో అర్థం బోధపడి కాలేజ్ వైపు తిరగగానే శశిరేఖ అన్నాడు మళ్ళీ. చెప్పండి అనింది చేతన్ని చూసి. ఫ్రెండ్స్ అన్నాడు చేతన్ చెయ్యి ముందుకు చాపి. నమ్మశక్యంగా లేకపోయినా శశి నవ్వుతూ చెయ్యి కలిపి శశిరేఖ అని అంత పెద్ద పేరు అవసరం లేదు, శశి అని పిలవచ్చు అని నవ్వింది. అలాగే ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు చేతన్. నవ్వుతూ తల ఊపి లోపలికి వెళ్ళింది శశి. లోపలికి వెళ్తున్న శశిని చూసి చుట్టూ చూశాడు చేతన్. క్లాసికల్ డాన్స్ స్కూల్కి మోడ్రన్గా వస్తున్న వాళ్ళ మధ్య 16 తెలుగింటి ఆడపిల్లలాగా ఉండే శశి ప్రత్యేకంగా తోచింది చేతన్కి. చేతన్ కారు వెళ్ళగానే షేక్ హ్యాండ్ ఇచ్చిన తన చేయి చూసుకుని నవ్వుకుని లోపలికి వెళ్ళింది. నిన్నటి వరకు శశి పట్ల ఉన్న కోపం ఈరోజు లేదు చేతన్ మదిలో. తనలో జంతువుల పట్ల ఉన్న ప్రేమ వల్ల అలా మాట్లాడిందే కానీ నీ గురించి తెలుసు కాదు కదా అని తన మనసు తనకి నచ్చి చెప్పటం తనకి తెలుస్తూనే ఉంది. ఒక రోజులో మనుషుల మీద అభిప్రాయాలు మంచి నుండి చెడుకి, చెడు నుండి మంచికి మారుతాయనే మాటకి ఇదే నిదర్శనం అనిపిస్తుంది చేతన్కి. సాధ్వి విషయంలో కూడా అదే జరిగింది అని ఎప్పటికీ తెలుస్తుందో. మొదటి రోజు అవటంతో కాస్త బెరుగ్గానే వెళ్ళినా మొదటి రోజే అక్కడ తనకి మంచి గుర్తింపు లభించటం సంతోషంగా ఉంది శశికి. తను వేసే హస్తముద్రలకి, అందెలకి అక్కడ వాళ్ళ కళ్ళు మెరిసిపోయాయి. వాళ్ళు చెప్పినట్టుగానే అక్కడ డ్యాన్స్ క్లాసెస్ తీసుకుంటూ తను పీహెచ్డీ చేయటానికి కావలసిన ఫార్మాలిటీస్ కూడా అదే రోజు పూర్తి చేసుకుంది. అన్నింట్లో చురుగ్గా ఉన్న తనని చూస్తే అక్కడున్న రంగాచారి మాస్టర్ గారికి, డాన్స్ అకాడమీ ప్రిన్సిపల్ శశి పట్ల తెలియని అభిమానం ఏర్పడింది. ఎక్కడో పైన గది నుండి వస్తున్న తాళానికి అనుగుణంగా పడుతున్న తన అడుగులు కూడా నృత్యాన్ని తలపిస్తున్నాయి. అన్నీ పూర్తి చేసుకొని ఆయన సంతకం కోసం వచ్చింది శశి. నీలో ఏదో అయస్కాంతం ఉంది శశిరేఖ, నాట్యంలోని అన్ని మెలకువలు తెలుసు నీకు, నిజంగా ఆ నటరజ వారసురాలివి అని ఆయన మెచ్చుకుంటుంటే శశి వాళ్ళ అమ్మని తలుచుకుంది ఆనందంగా. ఆ రోజుకి టైం అవటంతో అందరూ వెళ్ళిపోతున్నారు. కనీసం ఏ బస్ ఎక్కాలో కూడా తనకి తెలీదు, బస్ స్టాప్ కూడా తెలీదు. ఇప్పుడు ఎలా వెళ్ళటం అని ఆలోచిస్తూ గేట్ వరకు వెళ్ళింది. ఉదయ్కి ఫోన్ చేద్దామంటే తన దగ్గర మొబైల్ లేదు. ఇప్పటి వరకు మొబైల్ అవసరం తనకి రాలేదు. అందులో మొబైల్ వాడటం తనకి నచ్చదు. ఎవరినైనా అడిగి కనుక్కొని వెళ్దామనుకుంటూ గేట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ కనిపించాడు ఉదయ్. అన్నయ్య అని నవ్వుతూ వెళ్ళింది ఉదయ్ దగ్గరికి. నువ్వేంటిక్కడ అని అడిగింది శశి. నువ్వు కాదు మీరు అని అడగాలి అన్నాడు ఉదయ్. వెనక్కి చూసేసరికి అక్కడే ఉన్నాడు చేతు. ఉదయం నీకు బస్ రూట్ చెప్పటం మర్చిపోయాడంట. ఎలాగో మాకు పని కూడా పెద్దగా లేదు, అందుకే ఇలా వచ్చాము అన్నాడు ఉదయ్.
శశి చైతుని చూసి నవ్వి థ్యాంక్స్ అంటుంది. సరే సరే పద అని శశిని వెనక నుండి తోసుకుంటూ కారు వరకు వెళ్ళాడు ఉదయ్. వెళ్తూ వెళ్తూ తనకి బస్ నెంబర్, బస్ రూట్, బస్ స్టాప్ ఇలా అన్నీ చెప్తూ తీసుకెళ్లారు ఇంటికి. చెప్పినవి గుర్తున్నాయా అని చైతు అడగగానే, ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు బావా? మనమంటే చిన్నప్పటి నుండి పాస్ మార్క్స్ బ్యాచ్. కానీ అది ఏకసంతాగ్రహి బావా. నీకు ఆ కంగారు అవసరమే లేదు అంటాడు ఉదయ్. మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాళ్ళలాగా, ఆయన నువ్వు పాస్ మార్క్స్ బ్యాచ్ ఏంటి నా మొహం, నేను పాస్ మార్క్స్ బ్యాచ్, మీరిద్దరూ ఏకసంతాగ్రహులు కదా అన్నాడు నవ్వుతూ. ఆ రోజు ఉదయం జరిగిన సంఘటన తప్ప రోజు మొత్తం చాలా నచ్చింది శశికి. కానీ చైతుతో స్నేహం విరిసిందే ఆ గొడవ వల్ల కదా అనుకుని ఏది జరిగినా మన మంచికే అంటే ఇదేనేమో అనుకుంటూ వంట చేసేసింది శశి. ఆ తర్వాత కట్ చేస్తే కీర్తి వాళ్ళ ఇంటి దగ్గర నుండి స్టేషన్కి వెళ్ళిపోయాడు అభి. చందు సాధ్విని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు. కీర్తి, అబ్బాయి వాళ్ళకి నచ్చిందా సాధ్వి అని అడిగారు నారాయణ గారు. పాపని ఆయన చేతిలో పెడుతూ నచ్చింది మావయ్య అని చెప్పింది సాధ్వి. తన రూమ్లో నుండి ఆ మాట వినగానే గుండె పగిలినట్టయింది కరణ్కి. పిడికిలి గట్టిగా మూసి బెడ్ మీద కొడుతూ తన బాధని అణచుకుంటున్నాడు. కీర్తి ఒప్పుకుందా మరి అని నారాయణ గారు అడగగానే ఒక నిమిషం సైలెంట్గా ఉండి, హా ఒప్పుకుంది మావయ్య, కానీ అసలు తను అబ్బాయిని చూడని కూడా లేదు తెలుసా అంటూ రెట్టించింది సాత్వి. కరణ్కి కీర్తి మీద జాలి వేసింది. కానీ ఏ అమ్మాయిని జీవితంలోకి రానివ్వద్దు అనే తన నిర్ణయం ముందు ఓడిపోయింది కీర్తి మీద ఉన్న ప్రేమ. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు అంటుంది సాధ్వి కరణ్ గది వైపు చూసి నవ్వుతూ. నారాయణ గారు కూడా నవ్వుతూ పాపతో ఆడుకుంటున్నారు. కీర్తి గురించిన ఆలోచన అలా ఉంటే మరోవైపు చేతన్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనే ఆలోచన ఇంకా కలవరపరుస్తుంది కరణ్ మనసుని. కరణ్ తననిక్కడ చూశాడన్న విషయం ఎందుకో ఇబ్బందిగా ఉంది చైతుకి. ఆ విషయం ఉదయ్కి చెప్పి వేరే ఫ్లాట్కి వెళ్దామంటే కూడా అతని మనసు దానికి ఒప్పుకోవటం లేదు. అందులో ముందు రోజు ఉదయ్ ఎందుకో చాలా డిస్టర్బ్గా ఉన్నందున తర్వాత మెల్లిగా చెప్పొచ్చులే అనుకున్నాడు. శశిని ఈ విషయం ఉదయ్తో చెప్పొద్దు అని చెప్పాలి అనుకుని శశి రూమ్ వైపు చూశాడు. దృష్టి భేదాలు, భరతనాట్యంలో కళ్ళని తిప్పుతారు కదా, ఆ మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. పెద్దగా ఉండే తన కళ్ళు కాటుక వల్ల ఇంకా అందంగా కనిపిస్తుంటే వాటిని తీరుగా తిప్పుతుంటే చూపు తిప్పలేకున్నాడు చైతు. చైతు చూపులు గుచ్చుకొని అతని వంక చూసి కళ్ళతోనే నవ్వింది శశి. ఉదయ్ చైతుని చూసి ఏంట్రా అలా చూస్తున్నావు అని అడిగాడు. భలే చేస్తుందిరా, శశి తలుచుకుంటే చాలా పెద్ద డాన్సర్ అవుతుంది అన్నాడు చైతు. మేం చెప్పేది కూడా అదే, కానీ మేడం గారు వింటేనా పెడితేనా అంటూ మళ్ళీ టీవీలో మునిగిపోతాడు. ఆ రోజుకి ముగ్గురు కలిసి తినేసి శశి చెప్పే చిన్న చిన్న పనులు చేసేసి ఎవరి రూమ్స్లో వాళ్ళు పడుకుంటారు. ప్రకాష్ శశి వెళ్ళిన దగ్గర నుండి చాలా బెంగగా ఉంది అంటారు మాస్టర్ గారు. అవును మాస్టర్ గారు, ఒకసారి రమ్మని చెప్పనా అని అడిగారు ఆయన. వద్దు ప్రకాష్, మొన్నే కదా వెళ్ళింది, వచ్చే నెలలో వీలు చూసుకొని రమ్మని చెప్దాం అంటారు మాస్టర్ గారు. మీరు బెంగ పెట్టుకోకండి అయ్యగారు, శశం ఎక్కడున్నా బాగుంటుంది, మీరు భోజనం చేయండి అంటూ వడ్డించింది కూరగాయల రంగన్న భార్య. శశి లేని లోటు వల్ల కావచ్చు వాళ్ళకి రోజులు చాలా కష్టంగా సాగుతున్నాయి. కానీ ఇక్కడ తెలియకుండానే రోజులు సాగిపోతున్నాయి ముగ్గురికి. రోజు ఉదయం లేవటం, ముగ్గురు రెడీ అవ్వటం, శశి వంట చేయటం, వాళ్ళకి బాక్స్ కూడా ఇవ్వటం, శశి కాలేజ్కి, ఉదయ్ చైతులు ఆఫీస్కి వెళ్ళటం, మళ్ళీ సాయంత్రానికి ఇంటికి చేరుకోవటం. చైతు ఉదయ్ హెల్ప్ చేస్తుంటే శశి మళ్ళీ వంట చేయటం, శశి డ్యాన్స్ ప్రాక్టీస్, ముగ్గురు కలిసి భోజనం చేయటం. ఎప్పుడైనా ఖాళీ సమయంలో చిన్న చిన్న ఆటలు కూడా ఆడటం వరకు వచ్చి సరదాగా గడుస్తున్నాయి రోజులు. అభి విషయంలో కూడా చేతన్కి కొంచెం టెన్షన్ తగ్గింది. ఆనంద్ గారికి విషయం చెప్పిన తర్వాత వీళ్ళతో ఉంటూనే అభి సాధ్విని కనిపెట్టుకొని ఉంటున్నాడు చేతు. ఒక అమ్మాయి, అందులో శశి ఉండటం వల్ల ఉదయ్ చైతుల పార్టీలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. ఇదివరకు లేని ప్రశాంతత ఇప్పుడు చైతులో కనిపించింది హారికకి. ఈయనేంటి ఈ మధ్య ఇంత కూల్గా ఉంటున్నారు అనే అనుమానం మొదలైంది. దానికి కారణం తెలుసుకోవటానికి ప్లాన్ ఆలోచిస్తుంది. కానీ ఉదయ్ని తలుచుకోగానే వెన్ను అదురుతుంది. ఆ తర్వాత కట్ చేస్తే, బావా రేపు ఆఫీస్ లేదు కదా, ఈరోజు పార్టీ చేసుకుందాం, మనం బాటిల్ని చూసి కూడా చాలా రోజులు అవుతుంది అంటాడు ఉదయ్
ఇంటికొస్తూ. అబ్బా! ఏంట్రా నీ గోల మధ్యాహ్నం నుండి అంటాడు చైతు కార్ డ్రైవ్ చేస్తూ. ప్లీజ్ బావా ఈరోజు ఒక్కరోజే అంటున్నాడు ఉదయ్. ఆ పోరు పడలేక మరి శశి అంటాడు చైతు. ఆఫీస్ వాళ్ళ పార్టీ అని చెప్పి వెళ్దామా అంటాడు ఉదయ్. మనం వచ్చే వరకు ఒక్కతే ఉంటుందేమో అంటాడు చైతు. అది నిజమే, పోనీ కన్విన్స్ చేద్దామా అంటాడు ఉదయ్. చూద్దాం, ముందు ఇంట్లోకి పద అంటూ పైకి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి వేడివేడిగా పకోడీ వేస్తూ ఉంటుంది శశి. చైతు డోర్ బెల్ కొట్టేసరికి నుదుటన అంటుకున్న పిండి చేతిలో పిండి గిన్నెతో వచ్చి డోర్ తీస్తుంది. ఉదయ్ అమాంతం ఇంట్లోకి వెళ్ళిపోతాడు. తనని చూసి నవ్వి, హే ఏంటి శశి ఇది అంటూ నుదుట అంటుకున్న పిండిని పక్కనే ఉన్న టిష్యూతో క్లీన్ చేస్తాడు చైతు. చైతు హైట్కి శశి అతని గుండెల వరకు ఉంటుందేమో. వెచ్చటి అతని శ్వాస తన ముఖాన్ని తడిమేస్తుంది. అతడి వంటి నుండి వచ్చే మెయిల్ అసెన్స్ కొత్తగా తోచింది శశికి. చైతుని అలాగే చూస్తూ ఉంది. టిష్యూ డస్ట్బిన్లో వేసేసి ఇప్పుడు గుడ్ అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు చైతు. శశికి మాత్రం చైతు కళ్ళల్లో కేరింగ్ కనిపించింది. ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఉదయ్ తల మీద చిన్నగా కొట్టి. శశి తేరుకొని ఏం లేదు, పిండిలో ఉప్పు వేశానో లేదో మర్చిపోయాను అంటూ కవర్ చేస్తుంది. సరే సరే ఫాస్ట్గా చేయు, ఆకలిగా ఉంది అంటాడు ఉదయ్. సరే వెళ్ళి వాటర్ బాటిల్స్ నింపు అంటుంది. ఇప్పుడేగా వచ్చా శశి, తర్వాత చేస్తాను అంటాడు. అయితే నీకు పకోడీ వద్దా అంటుంది కళ్ళెగరేసి. ఇది నిజంగానే పెట్టదు అనుకొని రాక్షసి అని తిట్టుకుంటూ వెళ్ళి వాటర్ బాటిల్స్ నింపేసి పెట్టేశాడు. ఈలోపు చైతు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఏంటి ఈరోజు స్పెషల్ అంటాడు చైతు కిచెన్ టేబుల్ మీద కూర్చొని చేతులు రబ్ చేసుకుంటూ. హ్యాపీనెస్ మనలో ఉండాలే కానీ రోజు స్పెషలే అంటుంది శశి పకోడీ చేస్తూనే. ఉదయ్ చైతు భుజం గోకి శశి నడుగు బావా అని సైగ చేస్తాడు. నాకు సంబంధం లేదు, నీకు కావాలంటే అడుగు, లేదంటే లేదు అని భుజాలు ఎగరేస్తాడు చైతు. ఉదయ్ శశి పక్కకు వెళ్ళి పకోడీలు తిప్పుతూ ఇంకా ఏమైనా పనుందా అని అడుగుతాడు. నాకేం పనిలేదు కానీ నీకేం పనో చెప్పన్నయ్యా అంటుంది శశి. మా చెల్లి చాలా ఇంటెలిజెంట్ అంటాడు ఉదయ్. అది సరే, ముందు విషయం చెప్పు అంటూ ఉదయ్ చేతిలో గరిటె తీసుకుంది శశి. అదే శశి అంటూ ఉదయ్ నసుకుతుంటే, ఈరోజు మీరు సిట్టింగ్ వేస్తారు అంతేనా అంటుంది శశి. ఉదయ్ నోరు తెరిచి చైతుని చూస్తే అంతే అని తల ఆడిస్తాడు. మీ ఇష్టం, దానికి ఇంత ఇబ్బంది పడటం దేనికి అంటుంది శశి. అంటే నువ్వున్నావు కదా, నీకు నచ్చదు కదా అంటాడు ఉదయ్. శశి నవ్వి పర్లేదులే, రోజు కాదు కదా అంటుంది. మా మంచి చెల్లి అంటూ మెచ్చుకొని పరుగున బయటికి వెళ్ళిపోతాడు. కాసేపటికి వాళ్ళ సెటప్ పెట్టేస్తారు చైతు ఉదయ్ బాల్కనీలో. శశి కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయదు ఆ రోజుకి. శశి ఉన్నందున ఇద్దరు కంట్రోల్డ్గానే ఉన్నారు. శశి పెట్టింది బుద్ధిగా తినేసి పడుకున్నారు. తెల్లవారు 8ంటికి లేచిన చేతన్ అప్పటికే చాలాసార్లు వసుంధర గారి నుండి కాల్స్ ఉండటం చూసి ఇన్నిసార్లు అమ్మ ఎందుకు ఫోన్ చేసింది అనుకుని మొబైల్ పట్టుకుని బయటకొచ్చాడు. ఎదురుగా ఉన్న శశి చైతుని చూసి గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేసింది. చైతు కూడా శశిని చూసి చిన్నగా నవ్వి బాల్కనీలోకి వెళ్ళాడు. చైతు కాల్ చేయగానే లిఫ్ట్ చేసి కన్నా ఎక్కడున్నావురా అని అడిగారు. ఫ్లాట్లోనే ఉన్నాను, కానీ చెప్పు ఏంటి విషయం అన్నాడు చైతు. ఆవిడ నవ్వుతూ నీకు అల్లుడు పుట్టాడ్రా అని చెప్పింది. చైతు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కష్టంగా మాటలు కూడా తీసుకొని అను ఎలా ఉంది అని అడుగుతాడు. అను బాబు ఇద్దరూ బాగున్నారా, హైదరాబాద్లోనే ఉన్నాం అని హాస్పిటల్ పేరు చెప్పారు. సరేమా నేను వస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అప్పటి వరకు చేతన్ని చూస్తున్న శశి ఏంటి చేతన్ ఏదైనా గుడ్ న్యూసా అని అడుగుతుంది. చేతన్ తల ఊపి అనుకి బాబు పుట్టాడు అని చెప్తాడు. ఓ అయితే మీరు వెళ్ళాలి కదా మరి, త్వరగా రెడీ అవ్వండి అంటూ హడావిడి చేస్తుంది. ఉదయని నిద్రలేపి చేతన్ మామయ్య అయ్యాడు అని హ్యాపీగా చెప్తుంది. బావా అంటూ చేతన్ని హక్ చేసుకొని వెళ్ళిరా బావా, అక్కడ ఎంతమంది ఉన్నా రాధ నీకోసమే వెతుకుతుంది అంటాడు ఉదయ్. తాళం వేసి ఉన్న సాత్వి ఇంటివైపు చూసి నువ్వు కూడా రాబావా అంటాడు చేతన్. ఎలాగో హాలిడే కదా, ముగ్గురం వెళ్దాం అంటాడు ఉదయ్. శశికి ఎలాగో అను తెలుసు కనుక వెంటనే ఒప్పుకుంటుంది. గంటలో ముగ్గురు బయలుదేరుతారు. చేతన్ డ్రైవ్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు అను దగ్గర వాలుతాను అనే ఉంది మనసంతా. చేతన్ సంతోషం మొత్తం అతని ముఖంలో కనిపిస్తుంటే చూస్తూ కూర్చుంది శశి.
హాస్పిటల్కి వెళ్ళగానే ఆనంద్ గారి మేనేజర్ బయటే ఉండటంతో చేతన్కి విష్ చేసి అను ఉన్న రూమ్ వైపుకు తీసుకువెళ్తున్నాడు. శశికి అతనెవరో తెలియదు కనుక చేతన్ వాళ్ళకి సంబంధించిన అతను ఎవరోలే అనుకుని వాళ్ళ వెనక వెళ్తుంది. పైకి వెళ్ళేసరికి వసుంధర గారు, అన్నపూర్ణమ్మ గారు, ఆనంద్ గారు, బలరాం గారు, రుక్మిణి, మాధవ్ గారు, అక్షర, ఆదిత్య, సాత్వి, అభి, చందు, పృథ్వీ అందరూ అక్కడే ఉంటారు. కానీ అది కార్నర్ రూమ్ అవటం వల్ల అభి, సాత్వి, నారాయణ గారు, అక్షర, కరణ్, చందు వాళ్ళు వేరే వైపు ఉంటారు. వసుంధర గారు చేతన్ దగ్గరకు వచ్చి గుండెకి హత్తుకుని ఆవిడ సంతోషం చూపిస్తారు. వెనకే ఉన్న ఉదయ్ని పలకరించి శశి వైపు చూడగానే చెల్లి అని చెప్తాడు ఉదయ్. శశి ఆవిడ్ని చూసి నమస్కారం అమ్మా అంటూ చేతులు జోడిస్తుంది. అను చెప్పిన తెలుగమ్మాయి శశి అని ఆవిడికి అర్థమై అను అంతగా ఎందుకు చెప్పిందో బోధపడింది. అప్పటికి అక్కడున్న పృథ్వీ చేతన్ని చూసి నవ్వాడు. చేతన్ పృథ్వీని హక్ చేసుకొని కంగ్రాట్స్ బావా అన్నాడు. బెడ్ మీద కూర్చుని వెనక్కి వాలిన అనుని చూసి చిన్నగా నవ్వాడు చేతన్. అను కూడా చేతన్ని చూసి నవ్వుతూ పక్కనే ఉన్న శశిని చూసింది. శశి అను దగ్గరికి వెళ్ళిపోయి ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. ఇంతలో వసుంధర గారు చైతన్ దగ్గరికి బాబుని తీసుకొని వచ్చారు. బాబుని జాగ్రత్తగా ఎత్తుకొని కంట్లో నుండి జారుతున్న నీటిని భుజంతో తుడుచుకుని వాడిని ముద్దు చేస్తున్నాడు. చేతన్ భావాలు చదివే పనిలో ఉంది శశి. తనకి తెలిసిన చేతన్, ఇక్కడున్న చేతన్ వేరువేరు. లోపలికి వచ్చే వరకు కూడా అతని కళ్ళల్లో ఆనందం, అపరాధ భావం రెండూ ఉన్నాయి. కానీ ఇక్కడ స్వచ్ఛమైన ప్రేమ తప్ప ఇంకేమీ లేవు. బాబుని గుండెకి హత్తుకుని మనసుని తేలిక చేసుకుంటున్నాడు చేతన్. చేతన్ భుజం మీద చేవేసి ఊరుకోరా అన్నట్టుగా తడుతున్నాడు ఉదయ్. అను శశి వైపు చూసేసరికి చేతన్ని చూస్తూ అతని భావాలని అంచనా వేస్తూ అతడి కళ్ళల్లో నీళ్లు చూస్తే తన కళ్ళు కూడా చెమ్మగిలుతున్నాయి. అనుకి శశి కళ్ళల్లో చేతన్ మీద ఇష్టం కనిపించింది స్పష్టంగా. వాడి చిట్టి చేతితో చేతన్ ముఖంపై కొడుతుంటే ఆ ఆనందాన్ని ఎలా చెప్పాలో కూడా చేతన్కి తెలియటం లేదు. మెల్లిగా అను దగ్గరకొచ్చి అను నుదుటిన ముద్దు పెట్టి బాబుని అను చేతిలో పెట్టగానే శశి బాబు తల నిమురుతూ ఉంది. మెల్లిగా బాబుని తన చేతుల్లోకి తీసుకుని ముద్దుగా వాడిని చూస్తుంది. జంతువులని, చెట్లనే ప్రేమించే తనకి చిన్న పిల్లలంటే ఇంకా ఇష్టమని అర్థమై తనని చూస్తూనే అను పృథ్వీలతో మాట్లాడుతున్నాడు చేతన్. ఉదయ్ కూడా పృథ్వీకి కంగ్రాట్స్ చెప్పి అనుని పలకరించి తనకి బాబుని ఎత్తుకోవటం రాకపోతే శశి సహాయంతో కాసేపు ఎత్తుకొని అచ్చు మేనమామ పోలికతో ఉన్నాడుగా అన్నాడు. ఆ మాటకు అందరూ మురిసిపోయారు. లోపలికొచ్చిన అన్నపూర్ణమ్మ గారిని గుర్తుపట్టి బామ్మగారు బావున్నారా అని అడిగింది శశి. నీకు మా నాన్న ఎలా తెలుసు అన్నారు అను, చేతన్. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చూశాను అని చెప్పింది. బావున్నాను, నువ్వెలా ఉన్నావు అని అడిగారు. శశి ఆవిడతో ప్రేమగా మాట్లాడటం, వసుంధర గారితో కూడా ఇట్టే కలిసిపోవటం వల్ల వసుంధర గారికి కూడా శశి అంటే ఇష్టం ఏర్పడింది. చేతన్ ఉన్నాడు అని తెలియక సాధ్వి నేరుగా వచ్చేసింది లోపలికి. అందరూ సాధ్వి వైపు చూస్తే శశి మాత్రం చేతన్ వైపు చూసింది. చేతన్ సాధ్విని చూసి అను వైపు తిరిగి నించున్నాడు. సాధ్వి అందరినీ చూసి లోపలికొచ్చి అన్నయ్య నిన్ను డాక్టర్ గారు రమ్మంటున్నారు అని పృథ్వీకి చెప్పి వెళ్ళిపోతూ శశిని చూసి తిననెక్కడో చూశాను అనుకుంటుంది. సాధ్వి ఆగటం చూసి ఇంతలో బాబు కూడా ఏడవటంతో అను నుదుటిన మళ్ళీ ముద్దు పెట్టి తన మెడలో ఉన్న గొలుసు వాడికి వేసి వెళ్తాన్రా మళ్ళీ వస్తాను అని అనుకి చెప్పి అక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు. చేతన్ వెంట వెళ్ళిపోయారు శశి, ఉదయ్. శశి అను చేతిలో చేవేసి జాగ్రత్త అని చెప్పి బయటికి నడిచింది, బాబు తల ప్రేమగా నిమురుతూ. సాధ్వి కాసేపు ఇక్కడే ఉండమ్మా అని చెప్పి వసుంధర గారు కూడా చేతన్ వెంటే వెళ్ళారు. బయట ఉన్న ఆనంద్ గారిని గట్టిగా హక్ చేసుకుని ఆయన భుజం మీద తల ఆనించి 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు చేతన్. ఆయన చేతన్ నాన్నగారు అని అర్థమైంది శశికి. వాళ్ళని చూస్తూ ఉండగా తననే చూస్తూ ఉన్న తాతగారిని చూసి చిన్నగా నవ్వి నమస్కారం చేసింది. ఆయన చెయ్యి ఎత్తి దీవించినట్టు చెయ్యి ఆడించారు బలరాం గారు. కాసేపటికి ఉదయ్ శశిని తీసుకుని బయలుదేరాడు చేతు. అప్పుడే వాళ్ళని చూశారు అభి, ఆదిత్య. కానీ శశి ఎవరు అనేది వాళ్ళకి తెలీదు. అను వాళ్ళ బంధువులమ్మాయి అనుకున్నారిద్దరు. ఇంటికి వెళ్తూ ఉండగా శశి చేతన్ని మాత్రమే గమనిస్తుంది. చాలా రకాల ఎమోషన్స్ ఉన్నాయి తన కళ్ళల్లో. చిన్ని చిన్ని చేతుల్ని ముద్దాడిన సంతోషం, అమ్మ చేతి స్పర్శ, నాన్న కౌగిలి, భరోసా,
ఇలా చాలా ఉన్నాయి. చేతన్‌కి మాత్రం బాబునెత్తుకున్నప్పటి స్పర్శ, ఆ ఫీలింగ్ ఇంకా వదలటం లేదు. వాడినెత్తుకున్నప్పుడు వాడి నుండి వచ్చిన ప్రశాంతత, ఆ భావన మనసుకిస్తుంది. ఆ తర్వాత కట్ చేస్తే 2 రోజుల తర్వాత. అర్ధరాత్రి చైతు లేచి వాటర్ తాగి బెడ్రూమ్‌లోకి వెళ్తుంటే అభి ఇంటి ముందు వాచ్‌మెన్ లేని విషయం గమనిస్తాడు. బాల్కనీలోకి వెళ్లి చూస్తాడు. రోజూ అక్కడే ఉండి వాచ్‌మెన్ ఈరోజు లేడేంటి అని చూస్తూ ఉండగా ఎవరో గోడ దూకిన శబ్దం వినిపిస్తుంది. చీకటి వల్ల ఏమీ కనిపించటం లేదు కానీ కొంతమంది నడుస్తున్నారు అని మాత్రం తెలుస్తుంది. బాల్కనీ డోర్ లాక్ చేసి బయటికి వెళ్ళి బయట నుండి తాళం వేశాడు చైతు వాళ్ళ ఫ్లాట్‌కి. కిందికి వెళ్ళి వాచ్‌మెన్ కోసం చుట్టూ చూశాడు. ఎక్కడా లేడు. లోపల డాలర్ అరుపు వినిపిస్తుంది. చైతు కూడా గేట్ దూకి లోపలికి వెళ్ళాడు. చైతు 4 అడుగులు వేశాడో లేదో డాలర్ అరుపు ఆగిపోయింది. కాసేపు సన్నగా మూలిగింది. కానీ మెల్లిగా అది కూడా లేదు. ఇంటి డోర్ పక్కన పైకి ఎక్కడానికి హుక్కు తగిలించిన తాళ్ళు తెచ్చుకున్నట్టున్నారు. అవి తగిలించి ఉన్నాయి పైకి. వాటి సహాయంతోనే చైతు కూడా పైకెక్కాడు. అక్కడి నుండి మెట్ల ద్వారా ఇంట్లోకి వెళ్ళటానికి చూశాడు. కానీ ఎవరో నలుగురు మనుషుల అడుగుల శబ్దాలు వినిపిస్తున్నాయి. చైతు కూడా మెల్లిగా మెట్లు దిగి ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు అతనికి గుర్తొచ్చింది బయట అభి కార్ లేదు అని. అంటే అభి ఇంట్లో లేడు. అంటే వచ్చిన వాళ్ళు సాత్వి పాప కోసం వచ్చారా అనుకోగానే కళ్ళు పెద్దగా అయ్యాయి. పిడికిలి బిగుసుకుపోయింది. నేల మీద చెవు ఆనించి అడుగులు ఎటుగా పడుతున్నాయో విన్నాడు. ఇద్దరి అడుగులు అభి వాళ్ళ గది వైపు పడుతున్నాయి అని తెలిసి ముందుకు వెళ్ళాడు. చైతు వెనక ఎవరో ఉన్నట్టు అనిపించి వెనక్కి చూడగానే బలమైన దెబ్బ చైతు తల మీద పడింది. కింద పడిపోయాడు. చైతు వాళ్ళు చైతుని వెల్లకిలా తిప్పి చూశారు. ఇంకా బ్రతికి ఉన్నాడు అని నిర్ధారించుకొని కాళ్ళు పట్టుకొని కొంచెం దూరం ఈడ్చుకుంటూ వెళ్ళగానే కాళ్ళతో బలంగా తన్నాడు చైతు. ఇద్దరు ముందుకు పడి చైతు మీదికొచ్చారు మళ్ళీ. ఒకడి మెడ వెనక్కి తిప్పేసి కింద పడేశాడు. రెండో వాడి కాలు తొక్కిపట్టి మరో కాలితో తన్ని విలవిలలాడుతుంటే వాడి చేతిలో ఉన్న స్ప్రే వాడికే కొట్టి స్పృహ తప్పించాడు. పరుగున సాధ్వి రూమ్ దగ్గరికి వెళ్ళాడు. డోర్ లోపల నుండి లాక్ చేసి ఉంది. లోపల సాధ్విని అరవకుండా నోరు మూసేసినట్టున్నారు. సన్నటి ఏడుపు వినిపిస్తుంది. చేతన్ బలంగా ఒక తన్ను తన్నాడు. డోర్ తెరుచుకుంది. బెడ్ మీద చేతులు కట్టేసి ఉంది సాత్వి. చేతన్ని చూసి ఇంకా ఏడుస్తుంది. చేతన్ లోపలికి నడుస్తుంటే వాళ్ళు వెనక్కి నడుస్తున్నారు. వాళ్ళ చేతిలో ఉన్న పాపని గట్టిగా పట్టుకున్నాడొకడు. నిప్పులు కురుస్తున్నట్టుంది చేతన్ చూపు. ఆ చూపుకే వాళ్ళ గుండె అదురుతుంది. కానీ భయం దాచి ధైర్యం ప్రదర్శిస్తున్నారు. ఏయ్ ముందుకొస్తే పాపని చంపేస్తాం అంటున్నారిద్దరు. అయినా చేతన్ అలాగే వెళ్తున్నాడు. ఇంకొకడు కత్తి తీశాడు. పాపకి దగ్గరగా కత్తి పెట్టేంతలో చైతు తన పక్కన టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ వాడి తలకి విసిరాడు. అది కరెక్ట్గా తగిలి వాడు ముందుకు పడిపోయాడు. వాళ్ళు కొట్టిన మొదటి దెబ్బకే తల నుండి రక్తం వస్తుంది చేతన్కి అప్పటికే. ఈ గ్యాప్లో బయటికి వెళ్ళటానికి చూసినా ఇంకొకడి మెడ వెనుక నుండి పట్టుకున్నాడు చేతన్. వాడు బలమంతా ఉపయోగించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాడి ఎత్తులు చేతన్ పారనివ్వటం లేదు. తప్పించుకునే ప్రయత్నంలో పాపని పక్కన పడేశాడు. సాధ్వి గట్టిగా కళ్ళు మూసుకుంది ఏడుస్తూ. పాప నేలని తాకేలోపు చేతన్ పాపని అందుకొని పాపని ఒడిసి పట్టుకున్నాడు. వాడు బయటికి వెళ్ళిపోయాడు తప్పించుకొని. మెల్లిగా లేచి కళ్ళు తిరుగుతున్నా కాళ్ళు సహకరించకపోయినా సాధ్వి దగ్గరికి వెళ్ళి పాపని తన పక్కన పడుకోబెట్టి చేతులకున్న కట్లు విప్పి అలాగే పడిపోయాడు. సాధ్వి పాపనెత్తుకొని ముద్దులు పెట్టుకొని గుండెకి హత్తుకొని ఏడుస్తూ కాళ్ళకు ఉన్న కట్లు విప్పేసి చేతన్ పక్కన కూర్చుని చేతన్ చేతన్ అని అరుస్తుంది. చేతన్ ఎంతకీ లేవకపోవటంతో కంగారుగా బయటకు వెళ్ళింది సాధ్వి. కరణ్ రూమ్కి వెళ్ళింది. స్పృహలో లేడు కరణ్. నారాయణ గారు కూడా స్పృహ లేకుండా ఉన్నారు బెడ్ మీద. మళ్ళీ చేతన్ దగ్గరికి వెళ్ళి లేపటానికి ప్రయత్నిస్తుంది. కానీ కరణ్లో ఎటువంటి కదలిక లేదు. ఇంతలో డోర్ బెల్ మోగుతుంది. సాధ్వి కళ్ళు భయంగా డోర్ వంక చూస్తున్నాయి. చేతన్ చేతన్ అంటూ చేతన్ని స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. డోర్ బెల్ మళ్ళీ మోగింది. సాధ్వి భయం తారాస్థాయికి చేరింది. డోర్ ఓపెన్ చేసే ధైర్యం చేయలేకపోయింది. కానీ డోర్ లాక్ ఎవరో తీస్తున్నట్టు తనకి తెలుస్తుంది. రూమ్లో సేఫ్టీ కోసం పెట్టిన అభి గన్ తీసుకొని పాపని రూమ్లోనే ఉంచి లాక్ చేసి కరణ్ రూమ్ డోర్ నారాయణ గారి రూమ్ డోర్కి కూడా లాక్ వేసి హాల్లోకి చేరి డోర్ వైపు నడుస్తుంది. చేతిలో ఉన్న గన్ డోర్ వైపుకి గురిపెట్టి.
మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.